ఇదిగోండి మేమైతే కొట్టుకుని అయితే బేరన్ కాడికి అయితే వచ్చేసామండి. ఇదిగోండి కొస లేదని కొస అయితే తోడుకుంటున్నామండి. అదిగోండి చూడండి కొస అయితే తోడుతున్నామండి. ఇప్పుడు ఈ కొస తోడుకుని ఆకైతే కడతామండి. ఇప్పుడైతే మేము కొంతమంది అయితే కొస ఇప్పుతారండి, కొంతమంది అయితే ఉండలు చుట్టుకుంటారు. ఇప్పుని కొస ఏమో ఇలాగ అదిగోండి మా చిన్నమ్మ అయితే ఇప్పుతుంది. ఇప్పుతుంటే చిన్న కొస అయితే రాట్నాలకి వేసి కడుతున్నాడండి. అలా కట్టుకుంటే గమ్మున అయిపోద్దని. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి అయితే 10 అవుతుందండి. 10:30 అవుతుందండి. ఎండ అయితే ఎలాగేసేస్తుందో చూడండి ఫ్రెండ్స్. అదిగోండి అలా తోడుకున్నది అయితే ఇగోండి ఇలాగైతే కట్టుకుంటారు. రాట్నాలకి అయితే కట్టుకుంటారండి. కట్టుకొని ఆకైతే కడతారు. ఇదిగోండి ఇక్కడ అయితే ఇవన్నీ వండ అయితే చూడుతున్నాడండి కొస. కొంతమంది ఉండలు చూడతారు కొస అయితే, కొంతమంది అయితే రాట్నాలకి అయితే కట్టుకొని కొస అయితే తోడతారండి. కొంతమంది అయితే బేరను దింపుతున్నారండి మా వాళ్ళు. వీళ్ళందరూ మా వాళ్ళేనండి. మా అత్తగారులు, మా అక్కలు, మా ఆడపడుచోళ్ళండి. వీళ్ళందరూ కూడా మేమందరం కలిసి ఒకే బంటలో ఉంటామండి. అదిగోండి లోపలైతే నుంచి కర్రలు అయితే ఎత్తున్నారు. ఇదిగోండి ఇదైతే పొగాకు బాది ఇరిగిపోయి పొగాకు అయితే కుళ్ళిపోయిందండి. చూడండి ఎంత రైతుకైతే ఎంత లాస్ అనండి. ఇప్పుడు మనకి బేరను ఎక్కించినప్పుడు చూసుకుని అయితే ఎక్కించాలండి. బేరను ఎక్కించేవాళ్ళు. అదిగోండి చూడండి పొగాకు అయితే ఎలా పాడైపోయిందో ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. బేరను ఎక్కించేటప్పుడు దించేటప్పుడు బేరను ఎక్కించేవాళ్ళు ఆ కొట్లో ఉండే వాళ్ళందరూ కూడా చూసుకుని మరి జాగ్రత్తగా ఎక్కించాలి, దించాలి. ఇదిగోండి నేనైతే మా మామగారండి. ఇదిగోండి మేస్త్రి అండి, మా మేస్త్రి బంట మేస్త్రి అండి. ఇతను మా బావేనండి. చూడండి ఇదిగోండి కొస తోడుతున్నారు. ఇదైతే తోడేసాక అయితే ఏమైతే ఆకైతే కడతారండి. అదిగోండి మా చిన్నమ్మ అయితే కడుతుందండి. చూడండి ఎలా కడుతుందో. ఇందాక తోడుకున్న కొస అలాగా కడతారండి. చూడండి మా చిన్నమ్మ మగళ్ళ కట్టేస్తుంది స్పీడ్గా. ఇద్దరు మనుషులు అయితే అందిస్తారండి. ఇదిగోండి ఇక్కడ మా చిన్నాన్న చూడండి ఎలా కడుతున్నాడో. అదైతే బేరను ఎక్కించి ఉడికిచ్చి ఇప్పుడైతే బేరను దింపాం కదండి, అలాగైతే అవుద్దండి ఉడికాక. అదిగోండి చూడండి మా చిన్నమ్మ ఎలాగ మూడేస్తుందో. అలా కర్ర కట్టి అలాగ వేసుకుంటారండి. చూడండి